బిక్కనూరు మండలంలోని సౌత్ క్యాంపస్ ఆది కాలం నుండి జంగంపల్లి శ్రీవారుల్లో కొనసాగుతున్నందున క్యాంపస్ యొక్క బోర్డు పైన జంగంపల్లి గ్రామం పేరు పెట్టాలని ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ గోత్రాల శివశంకర్ సూచించాడు. అదేవిధంగా గతంలో రాష్ట్ర మంత్రులతో ఎమ్మెల్యేలతో ఈ విషయమై ప్రస్తావించడం జరిగిందని, సౌత్ క్యాంపస్ యొక్క నిర్మాణం పూర్తి జంగంపల్లి శివారులో జరిగినందున బోర్డు పైన జంగంపల్లి పేరును చేర్చాల్సిందిగా ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో అద్దె భవనాలలో తరగతులను కొనసాగిస్తున్న కస్తూరబా, జ్యోతిబా పూలే వంటి ప్రభుత్వ వసతి గృహాలను వెంటనే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టి అందులోకి మార్చాలని, విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణాలు చేపట్టాలని కోరాడు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ విద్యార్థులు, జంగంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సౌత్ క్యాంపస్ నిర్మాణం మా పోరాటం వల్లనే ఏర్పాటు చేసుకున్నది. ఎందుకనంటే ఈ స్థలాలన్నీ జంగంపల్లికి సంబంధించిన ఆస్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సౌత్ క్యాంపస్ను బిక్కనూరు పేరును తొలగించి జంగంపల్లి అని పేరును నమోదు చేసి తెలంగాణ సౌత్ క్యాంపస్కు పూర్వవైపు వచ్చే విధంగా తీసుకొస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వము దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకనంటే ఒక విషయం, గురుకులాలు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజన్ వెళ్తున్నాయి. ఆ ఫుడ్ పాయిజన్ కాకుండా మరియు అద్దె భవనాలలోనే గురుకులాలు కొనసాగుతున్నాయి. కస్తూరబా కానీ, జ్యోతిరావు పూలే కానీ అలాంటి అద్దె భవనాలను కొనసాగకుండా ప్రత్యేక భవనాలను నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలకు వసతులు లేక క్రీడా ప్రాంగణం కానీ మరుగుదొడ్లు కానీ అక్కడ వసతులు లేక కొన్ని అవస్థలకు గురవుతున్నారు. ఎందుకనంటే ప్రైవేటు భవనాలు వద్దు, గవర్నమెంట్ భవనాలు ముద్దు అని నేను మీకు విన్నవిస్తున్న. ఈ సందర్భంగా విద్యార్థులకు కానీ, మీడియా మిత్రులకు కానీ అందరికీ నేను పేరున మంత్రులకు మరియు సీతక్క ఇన్ఛార్జ్ మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దృష్టిలో పెట్టుకోమని జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు ఎందుకనంటే జంగంపల్లికి సంబంధించిన పోరాటంతో వచ్చిన సౌత్ క్యాంపస్ ఇది. జంగంపల్లి పేరే ఉండాలి, బిక్కనూరు పేరు ఉండదు. నిధులు తల్లిపోతే ఈ జంగంపల్లికి సంబంధించిన ఆస్తులను బిక్కనూరుకు తల్లిపోతే బాగుంటుందా? రేపు విద్యార్థులకు ఒక మమ్మల్ని అడిగే హక్కు ఉంటుంది. జంగంపల్లి పేరుంటే దానికి ఒక కమిటీ బుక్ ఉంటుంది, దానికి ఒక ఎంటైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని మమ్మల్ని ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎంప్లాయీ ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని నేను అన్న డిమాండ్లను నెరవేరుస్తారని కోరుతూ ఎంబీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు మిత్రుల.